మీకు 4 మార్క్స్ క్వశ్చన్ అండి. వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? ఫైండ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ చార్జ్. 4 మార్క్స్ క్వశ్చన్ నాన్న. దీంట్లో మీకు చెప్పాను కదా 2 + 4 వచ్చింది. 2 అనేది వస్తుంది రాకపోవచ్చు, కానీ 4 మార్క్స్ మాత్రం గ్యారంటీ వచ్చింది. మరి వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? మనం ఛార్జ్ తీసుకుంటున్నాం. మనం ఏం తీసుకున్నాం నాన్న? ఛార్జ్ తీసుకుంటున్నాం. ఒక ఛార్జ్ తీసుకోండి. దీని దగ్గరలో ఇంకో ఛార్జ్ పెడుతున్నాం. ఆ రెండు ఏమవుతాయి మనకి? లైక్ ఛార్జెస్ అయితేనేమో రిపల్షన్ జరిగిద్ది, అన్లైక్ ఛార్జెస్ అయితేనేమో అట్రాక్షన్ జరిగిద్ది. ఓకేనా? మరి రిపల్షన్ ఆర్ అట్రాక్షన్ అంటే ఏంటి? మనకి ఫోర్సే కదా. మరి మనం ఫోర్స్ అప్లై చేయకుండానే ఆ రెండు ఏమవుతున్నాయి? అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ జరుగుతున్నాయి. మరి ఎలా జరుగుతున్నాయి అంటే ఆ ఛార్జ్ చుట్టూ మనకేముంటుంది? ఫ్రీ స్పేస్ ఉంటుంది. ఈ ఛార్జ్ చుట్టూ మనకేముంటుందండి? ఫ్రీ స్పేస్. ఈ ఛార్జ్ చుట్టూ ఉన్నటువంటి ఈ ఫ్రీ స్పేస్ని ఏమంటారంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ ఛార్జ్ చుట్టూ ఉన్నటువంటి ఫ్రీ స్పేస్ని ఏమంటారంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఏం చెప్తారు? ద ఫ్రీ స్పేస్ అరౌండ్ ది ఛార్జ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు మీకు ఈ ఫ్రీ స్పేస్ అన్నాం కదా, ఈ ఫ్రీ స్పేస్లో ఏదో ఒక ఛార్జ్ నుంచా, ఒక పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ నుంచా, ఇప్పుడు ఈ రెండు ఏమవుతాయి మనకి? లైక్ ఛార్జెస్ అయితే రిపల్షన్ జరిగిద్ది, అన్లైక్ ఛార్జెస్ అయితే అట్రాక్షన్ జరిగిద్ది. అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఈ ఫీల్డ్ రీజియన్లో ఛార్జ్ పెట్టడం వల్ల ఈ రెండింటి మధ్య ఏం జరుగుతుంది మనకి? అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఆఫ్ ది ఫోర్స్ జరుగుతుంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏం చెప్పచ్చు మనం? అంటే దీనికి ఈ ఛార్జ్ని మనం ఫీల్డ్లో పెట్టడం వల్ల ఈ ఛార్జ్కి ఏమొస్తుంది? ఫోర్స్ వస్తుంది. దాన్నే మనం ఏమంటాం? ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఈ రీజియన్లో ఈ ఛార్జ్ పెట్టడం వల్ల దీనికి ఏమొస్తుంది నాన్న? ఫోర్స్ వస్తుంది. అంటే ఫోర్స్ దేని వల్ల వచ్చింది మనకి? ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టడం వల్ల. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏం చెప్పొచ్చు దీన్ని బట్టి? ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే మీకు ఛార్జ్కి ఫోర్స్ ఇవ్వాలి అంటే ఏమిస్తే దాన్ని ఫోర్స్ వచ్చింది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇవ్వటం వల్ల. ఎందుకంటే ఛార్జ్ని మనకు కనపడుతుందా? కనపడినా కానీ మనం దానికి ఫోర్స్ ఇవ్వగలమా? ఇవ్వలేము. కాబట్టి వాటికి ఫోర్స్ ఏ విధంగా ఇస్తామంటే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చి. అంటే డెఫినేషన్ ఏం చెప్తారు మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్కి? అంటే రెండు డెఫినేషన్లు ఉన్నాయండి. ఒకటేంటి? ద స్పేస్ around the charge. The space around the charge is called electric field. Or ఇంకో డెఫినేషన్ ఉందండి. ఏంటది? ద ఫోర్స్. And ingo definition, the force experienced by a, the force experienced by a unit positive charge, experienced by a unit positive charge is called enana electric field. Force experienced by a charge is called electric field. అప్పుడు ఫార్ములా ఏమైంది? E is equals to F by Q naught. E is equals to F by Q naught. E అంటే ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్. F అంటే ఏంటి? ఫోర్స్. Q naught అంటే ఏంటి? యూనిట్ పాజిటివ్ ఛార్జ్. ఇప్పుడు దీన్ని బట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం ఏం రాయొచ్చు? యూనిట్స్ రాయొచ్చు అండి. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఏమంటే చెప్పండి మీరే. ఫోర్స్కి ఏంటి యూనిట్స్? న్యూటన్స్. Q naught అంటే ఏంటి? ఛార్జ్. ఛార్జ్కి యూనిట్స్ ఏంటి మనకి? కూలోమ్స్. అంటే ఏం రాయొచ్చు మీరు? న్యూటన్స్ ఫర్ కూలూమ్స్. ఎందులో ఇది? SI. అదే CGS అనుకోండి. CGS అవసరం లేదు మనకి, ఒకటి చాలండి.
యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ న్యూటన్స్ ఫర్ కులూమ్స్. దీన్ని బట్టి మీరు ఏం రాయొచ్చు, డైమెన్షన్ ఫార్ములా కూడా రాయొచ్చండి. వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ న్యూటన్స్కి ఏంటి అన్న, అంటే న్యూటన్స్ అంటే ఏంటి, ఫోర్స్కి ఏంటి డైమెన్షన్ ఫార్ములా, m⁻1 L⁻1 T⁻−2 బై కులూంబ్కి ఏంటి AT, కులూంబ్కి ఏంటండి AT. పైకి వెళ్తేనండి m⁻1 L⁻1 T పైకి వెళ్తే ఏమైంది -1, ఆల్రెడీ -2 ఉంది కాబట్టి -2 -1 ఏం రాయొచ్చు -3. అలానే ఏ పైకి వెళ్తే ఏమైంది A⁻−1. ఓకే, మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది స్కేలారా వెక్టారా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ, ఎందుకంటే అది మనకి డైరెక్షన్ చూపిస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. దిస్ టెల్స్ డైరెక్షన్ ఆఫ్ ది చార్జ్, అంటే చార్జ్ అనేది ఏ డైరెక్షన్ వెళ్ళాలో ఎలక్ట్రిక్ ఫీల్డే చెప్తుంది. ఓకే, ఇంత మనకి ఫోర్సు చార్జ్ ఇచ్చినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఈజీగా స్టెప్ బై Q0. మీకు దీంతో పాటుగా 4 మార్క్స్ క్వశ్చన్లో ఏమడుగుతాడంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ చార్జ్ అని కూడా అడుగుతాడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ చార్జ్ అంటే మన క్వశ్చన్ ఏమంటారంటే డిఫైన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ చార్జ్. చూద్దాం. సపోజ్ నేను ఒక ఛార్జ్ తీసుకున్నా, పాయింట్ సైజ్ ఛార్జ్ Q. దీని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కొంత డిస్టెన్స్ వరకు ఉంటుంది. ఓకేనా, ఆ డిస్టెన్స్ నేను R అనుకున్నా. ఆ డిస్టెన్స్ దగ్గర ఇంకోటి ఏం పెట్టా, Q0 అనే ఛార్జ్ పెట్టా. క్యూ అనే ఛార్జ్ తీసుకున్నా, దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడి వరకు ఉంటుంది, Q అనేది O దగ్గర పెట్టే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎక్కడి వరకు ఉంటుంది, P అనే పాయింట్ దగ్గర వరకు ఉంటుంది. నేను P అనే పాయింట్ దగ్గర ఏముంచా Q0. ఇప్పుడు ఈ రెండు పాజిటివ్ ఛార్జ్ చేసాయి కాబట్టి దీని యొక్క ఫోర్స్ ఎటువైపు ఉంటుంది, అవుట్ సైడ్. ఎందుకంటే రిపల్షన్ జరిగింది కాబట్టి రిపల్షన్ అంటే ఏమైంది బయటకు వెళ్ళిపోతుంది. ఈ రెండు ఛార్జ్ని సపరేట్ చేస్తూ డిస్టెన్స్ ఎంత, స్మాల్ r. మరి దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలాగనుకుంటాం, ఫస్ట్ రాసుకోండి ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఏంటి ఫార్ములా, E = F/Q0. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ఈ రెండు ఛార్జెస్ మధ్య మనకి ఏం జరుగుతుంది, ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఆర్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ అన్న ఫార్ములా ఏంటి, F = 1/4πε0 Q1 Q2/r². యాక్చువల్ ఫార్ములా మనకి ఇక్కడ Q1 అంటే ఏంటి Q2 అంటే ఏంటి Q0. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత, స్మాల్ r. కాబట్టి Q1 బదులు ఏం రాసుకోవచ్చు Q2 బదులు ఏం రాసుకుంటాం Q0. డిస్టెన్స్ ఎంత r కాబట్టి r². ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఫోర్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, E = F అంటే ఏంటి 1/4πε0 Q Q0/r²/Q0. Q0 ఏమైందమ్మా క్యాన్సిల్. అప్పుడు E = 1/4πε0 Q/r². దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ ఛార్జ్. అంటే మీకు ఛార్జ్ ఇచ్చి డిస్టెన్స్ ఇచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోమన్నాడంటే E = 1/4πε0 Q/r². అలా కాకుండా ఫోర్స్ ఇచ్చి ఛార్జ్ ఇచ్చినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా అంటే E = F/Q0. మీకు దీనికోసం ఒక 2 ప్రాబ్లమ్స్ చేద్దాం, మీకు ఒక ఐడియా వస్తుంది. దానికి సంబంధించిన ఒక ప్రాబ్లం చూద్దాం. 2 పాయింట్ చార్జెస్ 3 microcoulombs and 2 microcoulombs are located 20 centimeter apart. Find electric field. అలా ఇచ్చాడు మన క్వశ్చన్. అంటే ఇప్పుడు మీకు ఏమేమి ఇచ్చాడో ఫస్ట్ రాసుకోండి. ఆపండి. నెక్స్ట్ 2 point charges 3 microcoulombs and 2 microcoulombs are located 20 centimeter apart. Find electric field at midpoint O of the line AB joining 2 charges. అంటే ఏమంటున్నాడు అంటే నీకు 2 point charges ఇచ్చాడు, 3 microcoulombs and 2 microcoulombs. ఆ రెండింటిని సపరేట్ చేస్తూ డిస్టెన్స్ ఎంత 20 సెంటీమీటర్. అయితే అడు ఏం కనుక్కోమన్నాడు, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ కనుక్కోమన్నాడు, మిడ్ పాయింట్ ఓ దగ్గర కనుక్కోమన్నాడు. సరే 2 చార్జెస్ తీసుకుందాం.
ఒక ఛార్జ్ని ఏమనుకుందాం ఏ, దీన్ని ఏమనుకుంటారు బి, ఎందుకంటే ఏబి అన్నాడు కాబట్టి. అక్కడ ఉన్న ఛార్జ్ ఎంత మనకి +3 మైక్రోకూలూమ్స్. ఇంకోటి ఏంటి +2 మైక్రోకూలూమ్స్. ఓకేనా. ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత మనకి 20 సెంటీమీటర్స్. ఓకేనా. ఇది ఈ రెండు మధ్యలో ఏమంటున్నాడు సెంటర్, అంటే దీన్ని ఏమనుకుందాం ఓ. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అయింది 10 సెంటీమీటర్స్. ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏమైంది 10 సెంటీమీటర్స్. టెన్ సెంటీమీటర్స్. అప్పుడు ఏ నుంచి ఓకి మధ్యలో ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఏమనుకుందాం E1. ఓ నుంచి బి దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఏమనుకుంటారు E2. అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఓ దగ్గర ఈ రెండు యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి E ఏమైంది E1 + E2. ఏమైంది మనకి E1 + E2. E1 దగ్గర ఛార్జ్ ఎంత 3 మైక్రోకూలూమ్స్, డిస్టెన్స్ ఎంత 10 సెంటీమీటర్స్. అలానే E2 దగ్గర ఛార్జ్ ఎంత 2 మైక్రోకూలూమ్స్, డిస్టెన్స్ ఎంత 10 సెంటీమీటర్స్. అంటే ఈ తెలియాలి అంటే ఏం కనుక్కోవాలి E1 E2. మనకి ఫస్ట్ E1 కనుక్కుందాం. E1 దగ్గర ఫార్ములా ఏంటి 1/4π. మీకు ఆల్రెడీ చెప్పా, ఛార్జు డిస్టెన్స్ ఇస్తే ఫార్ములా ఏంటి 1/4πε0 × Q/r². కాబట్టి 1/4πε0 ఛార్జ్ ఎంత 3 మైక్రోకూలూమ్స్. 3 మైక్రోకూలూమ్స్ని ఏమని రాసుకుంటారు 3 × 10⁻⁶ బై డిస్టెన్స్ ఎంత 10 సెంటీమీటర్స్. ఫస్ట్ ఇక్కడ రాసుకుందాం. ఛార్జ్ Q1 = 3 మైక్రోకూలూమ్స్, 3 × 10⁻⁶ కూలూమ్స్. Q2 = 2 మైక్రోకూలూమ్స్, 2 × 10⁻⁶ కూలూమ్స్. డిస్టెన్స్ ఎంత 10 సెంటీమీటర్స్. కాబట్టి 10 ఏం రాసుకుంటాం మనం 10⁻⁻2 మీటర్స్. మనం ఎప్పుడైనా కానీ సీజెస్లో ఎందులో మార్చుకుంటారు SIలోకి సబ్స్టిట్యూట్ చేసాం. Q ఎంత 3 × 10⁻⁶, డిస్టెన్స్ ఎంత 10 సెంటీమీటర్ ఏమని రాసుకుంటాం 10 × 10⁻². దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 అంటే వాల్యూ చెప్పా డైరెక్ట్గా వేసుకోండి అని. ఎంతది 9 × 10⁹ ఇంటూ 3 × 10⁻⁶ బై 10 × 10⁻², 10² ఇంటూ 10 ఎంత -4 స్క్వేర్ లోపలికి ఇచ్చారు. 9 3 జాస్ ఎంత 9 3 జాస్ ఎంత నాన్న 27 ఇంటూ -6 కదా 9 - 6 ఎంత అయింది 3 బై 2 - 4 అంటే -2. -2 పైకి వెళ్తే ఏమైంది +2 అయింది. అంటే ఏం రాసుకుంటాం 27 × 10⁻³ × 10⁻2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చిందండి E1 = 27 × 10⁻³ × 10⁻2 అంటే ఎంత అయింది 27 × 10⁻5. E1 అంటే న్యూటన్ ఫర్ కూలూమ్స్. నెక్స్ట్ E2 కూడా సేమ్ ఫార్ములా 1/4πε0 ఇంటూ, ఎందుకంటే ఇక్కడ కూడా ఏం తెలుసు ఛార్జ్ తెలుసు డిస్టెన్స్ తెలుసు. ఛార్జ్ ఎంత 2 మైక్రోకూలూమ్స్, డిస్టెన్స్ ఎంత 10 సెంటీమీటర్స్. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి 1/4πε0 × Q2/r². ఇక్కడ డైరెక్ట్గా రాసుకోండి. E2 = 1/4πε0 అంటే ఏంటి 9 × 10⁻9 ఇంటూ ఛార్జ్ ఎంత 2 × 10⁻⁻6 బై డిస్టెన్స్ ఎంత 10 × 10⁻⁻2 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9 2 జాస్ 18 × 10⁻9 - 6 3 బై 10² × 10⁻⁻4. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 18 × 10⁻³ × 10² × 10⁻⁻4 అంటే 2 - 4 అంటే -2. 10⁻⁻2 పైకి వెళ్తే ఏమైంది 10². దట్ ఈజ్ ఈక్వల్స్ టు 18 × 10⁻5.
ఇది కూడా ఏమైంది నాన్న న్యూటన్ ఫర్ కులూమ్. దేర్ ఫోర్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏమనుకున్నాం మనం E1 ప్లస్ E2. E1 అంటే 27 × 10⁵ ప్లస్ E2 అంటే 18 × 10⁵. Therefore, E is equals to 27 plus 18 ఎంత ఇది 45 into 10⁵ న్యూటన్ ఫర్ కులూమ్. 45 into 10⁵ న్యూటన్స్ ఫర్ కులూమ్స్ అంటే మిడ్ పాయింట్లో. నెక్స్ట్ ప్రాబ్లం. An electron of mass small m and charge E is fired to a uniform electric field and moving from rest. ఫైండ్ డిస్ప్లేస్మెంట్. అంటే ఒక ఎలక్ట్రాన్ తీసుకున్నాడు, ఆ ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఎంత ఎం, ఛార్జ్ ఎంత ఈ, ఫైర్డ్ టు ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్తో ఫైర్ చేశాడు. అప్పుడు అది ఏమవుతుంది, రెస్ట్ నుంచి బుల్లెట్ ఏమవుతుందంట మూవ్ అవుతుంది. అయితే ఆ బుల్లెట్ ఎంత డిస్టెన్స్ వెళ్తుందో కనుక్కోమంటున్నాడు. అంటే ఇక్కడ ఛార్జ్ ఉందండి, ఆ ఛార్జ్ ఎలక్ట్రాన్, ఆ ఛార్జ్ ఏంటి ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఎంత ఎం, ఛార్జ్ ఎంత ఈ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశాడు, అదేమైంది ఇలా మూవ్ అయింది. ఏమైంది కొంత దూరం వచ్చింది కదా, అది ఎంత దూరం వచ్చిందో ఆ డిస్ప్లేస్మెంట్ మనం కనుక్కోవాలి. ఆ డిస్ప్లేస్మెంట్ ఏమనుకుందాం ఎక్స్ ఆర్ ఎస్. ఎస్ అనేది ఏంటి అక్కడ మనకి డిస్ప్లేస్మెంట్. ఇక్కడ మూవ్ అవుతుంది అంటే దీనికి ఏమొచ్చింది, ఎలక్ట్రాన్కి యాక్సిలరేషన్. అంటే ఇక్కడ మనకి ఏం తెలుసు, మాస్ తెలుసు, మాస్ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఎం. ఛార్జ్ తెలుసు, ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఈ. అలానే ఇందులో ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఈ. మూవింగ్ ఫ్రమ్ రెస్ట్ కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ ఏమైంది, ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకంటే మూవింగ్ ఫ్రమ్ రెస్ట్ కదా, రెస్ట్ అన్నప్పుడు మనకి ఇనీషియల్ వెలాసిటీ ఏమైంది 0. అయితే ఏం కనుక్కోమన్నాడు మనకి డిస్ప్లేస్మెంట్. కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత. ఓకే, ఇప్పుడు మనం ఏం వాడతాం ఫార్ములా. ఇప్పుడు బుల్లెట్కి ఏమన్నాడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాడు. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి, E ఈజ్ ఈక్వల్స్ టు F/Q. అంతే కదా, F/Q0. Q0 బలి ఇక్కడ ఏం రాసుకున్నాం మనం Q అంటే ఏంటి ఛార్జ్ మనకి ఏమి ఇచ్చాడు E. కాబట్టి అప్పుడు E ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది F/E అయింది. అప్పుడు F ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది క్యాపిటల్ E ఇంటూ స్మాల్ e. ఇప్పుడు ఓకే, ఫోర్స్ అన్నాం, ఫోర్స్కి ఫార్ములా ఏం రాసుకోవచ్చు, ఇక్కడ బుల్లెట్కి ఏమో మనకి ఎలక్ట్రాన్కి ఏమొచ్చింది మూవ్ అవుతుంటే యాక్సిలరేషన్ వచ్చింది. కాబట్టి ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా నుంచి ఫోర్స్ని ఏమని రాసుకోవచ్చు, F ఈజ్ ఈక్వల్స్ టు MA. MA ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది క్యాపిటల్ E ఇంటూ స్మాల్ e. క్యాపిటల్ E అంటే ఏంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్, స్మాల్ e అంటే ఏంటి ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. దేర్ ఫోర్ A ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది క్యాపిటల్ E ఇంటూ స్మాల్ e/m. ఓకేనా. దీని నుంచి నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది యాక్సిలరేషన్ కాదండి, ఏం కనుక్కోవాలి మనం డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి. నాకు డిస్ప్లేస్మెంట్కి ఇనీషియల్ వెలాసిటీకి యాక్సిలరేషన్కి రిలేషన్ ఉన్నది ఏంటి, మన కైనమాటిక్ రిలేషన్స్లో ఏం తీసుకుంటాం మనం సెకండ్ రిలేషన్ ఏంటి S ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ ఆఫ్ at². S ఈజ్ ఈక్వల్స్ టు u ఎంత 0, కాబట్టి మొత్తం ఏమైపోద్ది 0. అప్పుడు మిగిలింది ఎంత ఆఫ్ at². అప్పుడు S ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ ఇంటూ ఏ అంటేనా క్యాపిటల్ E స్మాల్ e/m ఇంటూ t². దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇవ్వటం వల్ల ఈజ్ ఫైర్డ్ బదులు ఏం రాస్తారంటే ఈజ్ electron of mass small m and charge E is given to a uniform electric field E. అది అంటే ఒక ఛార్జ్ ఒక ఎలక్ట్రాన్ తీసుకొని ఆ ఎలక్ట్రాన్కి మనం ఏమి ఇచ్చాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఇచ్చాం. E ఇవ్వటం వల్ల ఎలక్ట్రాన్ ఏమైంది రెస్ట్ నుంచి మూవ్ అయింది. ఆ మూవ్ అయినప్పుడు ఎంత డిస్ప్లేస్మెంట్ చేసిందో మనం కనుక్కోవాలి.
అదే మనం కనుక్కున్నాం. ఏమొచ్చింది? S ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ క్యాపిటల్ E స్మాల్ e బై m ఇంటూ t²